దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలకు అధికారులు అకస్మాత్తుగా నిలిపివేశారు. అర్ధరాత్రి సమయంలోనే ఆలయ ప్రధాన ద్వారం వద్ద రేకులు అడ్డంగా వేసి ప్రవేశాన్ని నిలిపివేశారు. దీంతో ఉదయం దూర ప్రాంతాల నుండి స్వామి దర్శనాల కోసం వచ్చిన భక్తులు అయోమయానికి గురయ్యారు. ముందస్తు ఎటువంటి సమాచారం లేకుండా దర్శనాలు నిలిపివేయడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆలయాన్ని మూసేయడం సరైంది కాదని కనీసం ముందుగానే ప్రకటించాలంటూ భక్తులు మండిపడుతున్నారు. ఆలయ ప్రధాన ద్వారం ఎదుట స్వామివారి ప్రచార రథం ద్వారా నేటి నుండి ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దర్శనాలు చూపించనున్నట్లు సమాచారం. భీమేశ్వర్ ఆలయంలో దర్శనాలు చేసుకుని మొక్కులు చెల్లించుకునే విధంగా ఆలయ అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిసిందే. అధికారులు ఈ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది పూర్తి స్థాయి అభివృద్ధి పనుల నిమిత్తమా లేక తాత్కాలిక దర్శన నిలిపివేత అనే అంశంపై అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరగకుండా నియంత్రణ చర్యలేనా లేక ఇతర కారణాల వలన అన్నది తెలియాల్సి ఉంది. దర్శనాలు నిలిపివేయడంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయ మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల దర్శనాలను అధికారులు అకస్మాత్తుగా నిలిపివేశారు. అర్ధరాత్రి సమయంలోనే ఆలయ ప్రధాన ద్వారం వద్ద రేకులు అడ్డంగా వేసి ప్రవేశాన్ని నిలిపివేశారు. దీంతో ఉదయం దూర ప్రాంతాల నుండి స్వామివారి దర్శనాల కోసం వచ్చిన భక్తులు అయోమయానికి గురయ్యారు. ముందస్తు ఎటువంటి సమాచారం లేకుండా దర్శనాలు నిలిపివేయడం పట్ల భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాత్రికి రాత్రే ఆలయాన్ని మూసేయడం సరైంది కాదని కనీసం ముందుగానే ప్రకటించాలంటూ భక్తులు మండిపడుతున్నారు. ఇక ఆలయ ప్రధాన ద్వారం ఎదుట స్వామివారి ప్రచార రథం ద్వారా నేటి నుండి ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా దర్శనాలు చూపించనున్నట్లు సమాచారం. ఇక భీమేశ్వర ఆలయంలో దర్శనాలు చేసుకుని మొక్కులు చెల్లించుకునే విధంగా ఆలయ అధికారులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిసిందే. అయితే అధికారుల ఈ ఆకస్మిక నిర్ణయానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇది పూర్తి స్థాయి అభివృద్ధి పనుల నిమిత్తమా లేక తాత్కాలిక దర్శన నిలిపివేత అనే అంశంపై అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ పెరగకుండా నియంత్రణ చర్యలేనా లేక ఇతర కారణాల వలన అన్నది తెలియాల్సి ఉంది. దర్శనాలు నిలిపివేయడంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు ఆలయ మెట్ల వద్ద కొబ్బరికాయలు కొట్టి దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకుంటున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.